భలే కవర్ చేసావమ్మమ్మ. మరేమనుకున్నావు ఈ అమ్మమ్మంటే? అది పద. శశి, ఏంటి ఇంత లేట్గా వచ్చే స్కూల్కి? అప్పుడే ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది తెలుసా? రాత్రి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ లేటుగా పడుకున్నాను మిస్. అందుకే లేటుగా లేచాను కాబట్టి స్కూల్కి రావడం లేట్ అయింది. స్కూల్కి లేట్గా రావడమే కాకుండా పొగరుగా సమాధానం చెప్తావేంటి? ఎందుకు టీచర్ చేసి నడుస్తా ఉండారు? ఏదో ఒక్కరోజు లేట్ అయితే ఏమవుతుంది? ఒక్కరోజు కాదు, రోజు ఇదే వరుస. చూడండి శశి ప్రోగ్రెస్ రిపోర్ట్, మార్కులు ఎంత తక్కువ వచ్చాయో. ఇలా అయితే తన ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్లాస్లో ఉండాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద మీ ఫాదర్ చేత సైన్ చేయించి తీసుకురా. శశి, నీకు అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులు వస్తే ఎందుకు టీచర్ నిన్ను తిడతా ఉంది? అన్ని సబ్జెక్టులలో కలిపి 100 మార్కులు అమ్మమ్మ. అవును కదా? నా ప్రోగ్రెస్ కార్డ్ నాన్న చూస్తే కొడతాడమ్మమ్మ. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? శశి, ఒక పని చేద్దాం. అసలు మీ నాన్నకి ఈ ప్రోగ్రెస్ కార్డ్ చూపించనే వద్దు. చూపించకపోతే ఎలా అమ్మమ్మ? నాన్న సైన్ చెయ్యరు కదా. శశి, మీ నాన్న సంతకం చేయటం నువ్వెన్నిసార్లు చూసుంటావు? చాలా సార్లు చూసానమ్మమ్మ. అప్పుడు నీ ప్రోగ్రెస్ కార్డు మీద మీ నాన్న సంతకం నువ్వు చేసేసేయ్. ఏ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ గా చెప్పావమ్మమ్మ. సరే, ఇదిగో నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను వెళ్తాను. ఇదిగో బాక్స్. ఇదిగో శశి, నాన్న సంతకం జాగ్రత్తగా పెట్టే. అలాగే. బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్ బాయ్ బాయ్. చెప్పండి సార్. సింధు గారికి క్యారేజ్ చేయండి. ఓకే, అలాగే. ఓకేనండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు క్యారేజ్ వచ్చింది. ఇక్కడ పెట్టు. అయ్యో, రిషి లంచ్ బ్రేక్ ఇంకా 10 మినిట్సే ఉంది. అభి, మీకోసం నేను క్యారేజ్ తీసుకొచ్చిండానా? సంధ్య, నీకెందుకు శ్రమ? రోజు ఇలా నా కోసం నువ్వెందుకు క్యారియర్ తేవడం? ఎవరి చేదైనా పంపిస్తే నేను తింటాను కదా. ఇందులో శ్రమే ఉండదబ్బి. మిమ్మల్ని చూసుకోవడమే కదా నా బాధ్యత. దగ్గరుండి మీకు వడ్డిస్తే నాకదొక తృప్తి. మీరు కడుపు నిండా తింటేనే నాకు చాలా ఆనందం. అయినా ఇంట్లో నాకు ఏం పెద్ద పనుండాది? నేనేమైనా జాబ్ చేయాలా లేదా దేశాన్ని వెళ్ళాలా? మీ బాగోగులు చూసుకోవటమే నా బాధ్యత. యశ్ ఏమన్నా ఎల్కేజీ పిల్లడు అనుకుంటున్నావా? రోజు క్యారియర్ తీసుకొచ్చి దగ్గరుండి వడ్డించి మరీ నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దలు తినిపించడానికి?
నువ్వు లేక ముందు ఒక్కడే తిన్నాడు, నువ్వు లేకపోయినా సరే ఒక్కడే తింటాడు. నీ ప్రేమాభిమానాలు చూపించాల్సింది యష్ మీద కాదు, శశి మీద. పాపం, తను నిన్ను అమ్మగా నమ్ముతుంది. ఆ నమ్మకానికి న్యాయం చెయ్యి. ముందు శశిని పట్టించుకో. నా ప్రాణాలకి తెగించి పిల్లల్ని కాపాడాను అని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. ఆ గొప్పతనం మాటల్లో కాదు, చేతల్లో చూపించు. యష్ బాధ్యత పక్కన పెట్టి శశి బాధ్యత చూసుకో. శశికి అమ్మలా నటించడం కాదు, అమ్మగా నడుచుకోవడం నేర్చుకో. నిజం లాంటి నాన్న, అబద్ధం లాంటి అమ్మ ఇద్దరు ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. చూసారా, అందరి ముందు నన్ను అవమానిస్తా ఉండదు. ఆయన నిన్ను క్యారేజ్ తీసుకురావటం తప్ప అబ్బి. ఎందుకు ఆ యమ్మి నాకు అంత క్లాస్ పీక్తా ఉండదు? తనంతే. శశి నిన్ను అమ్మగా ఫీల్ అవుతుంది కదా, అందుకే ఆ కోపం. నువ్వేం పట్టించుకోకు. సరే అబ్బి, మీరు చెప్తా ఉండారు కదా, నేనేం పట్టించుకోను. పదండి అబ్బి, మీరు భోజనం చేద్దరు. ఏంటి వచ్చి నా పక్కన కూర్చున్నావు? లే. నేనెందుకు లేవాలి? నువ్వు నా పక్కన కూర్చొని లంచ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వంటే నాకు నచ్చవు. నేనేం చేశాను నీకు నచ్చకపోవడానికి? మీ నాన్న ఒక ఆటో డ్రైవర్, మేము బాగా డబ్బున్న వాళ్ళం. ప్లేస్ ఖాళీగా ఉంటే కూర్చున్నా, అది కూడా తప్పేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను ఇక్కడే ఉంటాను. చెప్తుంటే వినిపించుకోవేంటి అసలు? అయ్యో, నేను ఇక్కడే తింటాను. అయ్యో శశి, వెళ్ళిపో. పాప. శశి, ఏం చేస్తున్నావు? చూడండి ఆంటీ, నా లంచ్ బాక్స్ కింద పడేసి నన్ను తోసేసింది శశి. చూడమ్మా, నువ్వేడవకు. అమ్మా, ఏమైంది? శశికి తల పొగరు బాగా ఎక్కువైంది నాన్న. పాప, నువ్వు వెళ్ళి శశి పక్కన కూర్చో. ఇదిగో చెప్తున్నాను, నా పక్కన కూర్చుంటే బాగుండదు. నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు శశి? ఏం చేస్తావు? నువ్వెవరు నన్ను అడగటానికి? మీ అమ్మని. నేను అమ్మగా నిన్నెప్పుడు అనుకోవడం లేదు. నువ్వు అనుకోనంత మాత్రాన నేను మీ అమ్మని కాకుండా పోను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నేనున్నానుగా. శశి, తన లంచ్ బాక్స్లో అన్నం నేలపాలు చేసావు కాబట్టి నువ్వు ఈ పాప ఇద్దరు కలిసి నీ లంచ్ బాక్స్లో భోజనం తినండి. నా లంచ్ తనకు పెట్టాలా? నేను పెట్టాను. పెట్టకపోతే నీ చెంప పగిలిపోతుంది. పెట్టు, కూర్చో. జిప్ తీ. బాక్స్ తీ.
ఆ పాపకివ్వు. తీసుకో. పాప నువ్వు తిను. ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో తినండి. నేను తినాను. తింటావా తినవా లేకపోతే కొట్టేస్తాను చెప్తున్నాను. తిను. ఇద్దరు కలిసి తినండి. తిను. నువ్వు ఆ పాప ఒక దగ్గర చదువుకుంటున్నారు కదా? నువ్వెక్కువ ఆ పాప తక్కువ ఏం కాదు. స్కూల్లో పిల్లలందరూ సమానమే. పిల్లల మధ్య స్నేహం ఉండాలే తప్ప ఇలాంటి తేడాలు ఉండకూడదు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అయితే ఏంటి, మీ నాన్న కంపెనీ ఓనర్ అయితే ఏంటి, ఇద్దరు నాన్నలే కదా. నిన్ను మీ నాన్న ఎలా చూసుకుంటున్నారో ఆ పాప వాళ్ళ నాన్న కూడా అలాగే చూసుకుంటారు. చదువుకునే పిల్లల మధ్య సఖ్యత ఉండాలే తప్ప ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే భేదాలు కాదు. రిషి, నువ్వు అక్కడ కూర్చుని తిను. శశి, నీకొక విషయం చెప్తాను విను. తోటి పిల్లలకి హెల్ప్ చేయాలే తప్ప వాళ్ళని హేట్ చేయకూడదు. నిన్ను నేను అరిచింది నీ మంచి కోసమే శశి. పాపం ఆ పాప తినే అన్నాన్ని విసిరేయడం తప్పు కదా. ఇంకా ఎప్పుడు ఇలా చేయకు. అందరితో కలిసిమెలిసి ఉండాలి, గొడవ పడకూడదు. నాకు చాలు. ఇంకాస్త తిను. నాకు చాలని చెప్పానా? తినమన్నావు, తిన్నాను. ఇక నన్ను విసిగించకు. శశి బాగా కోపంగా ఉందమ్మా. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడు తప్పు తెలుసుకుంటుందో శశి. నువ్వు తిన్నానా? అలాగే అమ్మా. చంద్ర, తేజ ఇక్కడికి రాగానే తిరిగి వాడు మళ్ళీ బెంగళూరుకి వెళ్లకుండా మనతోనే ఉండేటట్టు చేయాలి. సరే దాము, ముందు తేజని ఇక్కడికి రాని. దావతా, తేజ ఎవరు? నా పెద్ద కొడుకు. ఓ, అబ్బికి అన్నయ్య కూడా ఉన్నారా? మరి బావగారు ఎప్పుడు కనపడరే? అదో పెద్ద కథలే. డిప్రెషన్లో వాడు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. బెంగళూరులో వాడి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాడు. బావగారు డిప్రెషన్లో ఉండారా? సమస్యంది దావతా? ఆ మహాతల్లి సింధు ఉందే, వాళ్ళక్క శ్రీజాని నా పెద్ద కొడుకిచ్చి పెళ్లి చేశాం. అప్పట్నుంచే మా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అలా తేజ మాకు దూరం అయ్యాడు.
ఇంత జరిగిందా? తేజ అంటే వాడా? హప్. మ్మ్. అంటే ఇంకొక కొడుకు ఉండాడు కాబట్టి ఆస్తి 2 భాగాలవుతాయన్నమాట. మా అమ్మకి దక్కేది సగమేనా? అటు తేజ జీవితాన్ని సెట్ చేయాలి, ఇటు యశి నీ మెళ్ళో తాళి కట్టేలా చూడాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. హే, శశి శశి ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తూ ఉండవు? స్కూల్లో సింధు నన్ను కొట్టింది. సింధు నిన్ను కొట్టడం ఏంటి? అసలు ఎందుకు కొట్టింది నిన్ను? శశి ఏదో తప్పు చేసి ఉంటుంది, అందుకే అమ్మగా మందలించుంటుంది. చంద్ర, శశి తల్లి సంధ్య, సింధు కాదు. నేనేం తప్పు చేయలేదు తాతయ్య. అంటే కావాలని నిన్ను కొట్టిందా అది? అవును నానమ్మ. లంచ్ టైంలో నా క్లాస్మేట్ నా పక్కన కూర్చొని లంచ్ చేస్తుంది. అదంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే తన పక్కన కూర్చొని నేను లంచ్ చేయడానికి ఇష్టపడలేదు. దాన్ని నా పక్కన కూర్చోద్దు అన్నాను, అయినా అది నా పక్కనే కూర్చుంది. అప్పుడు నేను దాంతో గొడవ పడ్డాను. ఇంతలో సింధు వచ్చి తన పక్కన కూర్చొని లంచ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం, తినాల్సిందే అంది. నేను తిననన్నాను, అంతే. నన్ను లాగిపెట్టి కొట్టి తింటావా తినవా అని బలవంతంగా నచ్చితే తినిపించింది. ఊరుకోమ్మా, ఏడోకు. అయ్యో పాపం శశి. వదినా, అది ఎంతలా కొట్టుంటే శశి ఎంతలా ఏడుస్తుంది? అసలు నీ గురించి దానికెందుకంట? శశి ఇష్టాలు శశివి, వాటిని శాసించే హక్కు దానికే ఉంది. అసలు నీ విషయంలో అదెందుకు జోక్యం చేసుకుంటోంది? అసలు ఏముంది దావత? మన శశిని బతిమలాడితేనో బుజ్జగిస్తేనో ఇరటం లేదు కదా. దాన్ని అమ్మగా చూడటం లేదు కదా. అందుకే భయపెట్టో బెదిరించో ఇలా కొట్టో ఏదో ఒక విధంగా శశి చేత తనని అమ్మ అని పిలిపించుకోవాలని ఇట్ట చేస్తా ఉండదు. రిషిని సొంతం చేసుకున్నట్టే శశిని కూడా తన దగ్గర ఉంచుకోవాలని సింధు శశి మ్యాటర్లో దూరుతుంది. యశ్ వస్తే నేను వాడు దాని ఇంటికి వెళ్ళి మరి దాన్ని కడిగి పారేస్తాం. అసలు ఎందుకు దాము తొందరపడతావు? అసలు స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మన శశి చెప్పింది కదా చంద్ర, ఇంకేం తెలుసుకోవాలి? శశి ఊరుకో. ఏడవకు, ఏడవకమ్మా, ఊరుకో. నా తల్లి కదూ, ఏడవకు. లాభం లేదు. అది ఇంటికొచ్చేదాకా ఆగటం దేనికి? ఇప్పుడు అది ఆఫీసులోనే ఉంటుంది కదా. శశిని కొట్టిందన్న విషయం యష్కి ఫోన్ చేసి చెప్తే వాడక్కడే దాన్ని దులిపేస్తాడు అసలు. చెప్పమ్మా. అదిరా జరిగింది. పాపం శశి ఎంతలా ఏడుస్తుందో అసలు. ఏదో విధంగా ఆ సింధు శశి విషయాల్లో దూరి దాని మనసు మార్చి రిషిలాగే శశిని కూడా దాని దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోందిరా అది. ఎలాగైనా సరే
ఆ సింధు శశి జోలికి రాకుండా మనం కాపాడాలి యష్. ఆ సింధు ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. జరిగింది చెప్పావు కదా, ఇంకా ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టే. దాన్ని వదిలొద్దురా, కడిగి పారే. అలాగే. ఎందుకు శశి రోజు రోజుకి ఇలా మారిపోతోంది? తన ప్రవర్తన చాలా రూడ్గా ఉంది. శశి ఇలానే ఉంటే తను రేపొద్దున ఎలా తయారవుతుందో ఏంటో. సింధు, నీతో మాట్లాడాలి. దేని గురించి? స్కూల్లో నువ్వు లంచ్ టైంలో శశితో గొడవ పడ్డావంట. అవును. శశిని అరిచావంట, కొట్టావంట. అరిచిన మాట నిజమే, కానీ కొట్టలేదు. కొట్టబోయానంతే. అసలు శశి ఏం చేస్తుందో తెలుసా? హే, శశి ఏం చేస్తే నీకెందుకే? ఎందుకు శశి వెంట ఇలా పడతావు? నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నావు? చూడు, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి శశి విషయంలో కల్పించుకున్నా, తనని బాధ పెట్టినా సరే ఊరుకొని చెప్తున్నాను. ఏంటి ఏంటి మార్కులు? అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యావు. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నా సంతకం ఉంది. ఎవరు చేశారు?